హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునాస్ వరల్డ్. జై వారాహి, నమో వారాహి. ఎందుకు వారాహి అమ్మని తలుచుకుంటున్నాను అనుకుంటున్నారా? థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటది. వారాహి నవరాత్రులు అతి త్వరలో రాబోతున్నాయి. ఈ నెలలోనే మనకి రాబోతున్నాయి. అమ్మవారి యొక్క నవరాత్రులు వస్తున్నాయి అంటే అమ్మ భక్తులందరికీ, అమ్మ బిడ్డలందరికీ కూడా ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఒక పండగ వాతావరణంతో ఎంతో సంతోషంగా ఉంటాము. అమ్మవారితో కలిసి, అమ్మవారితో లీనమైపోయి, అమ్మవారి నామస్మరణలో, అమ్మవారి పూజలో, అమ్మవారి ధ్యానంలో మనం నిమగ్నమైపోయి ఈ యొక్క నవరాత్రులను సంపూర్ణంగా సంతోషంగా చేసుకోవాలి. కనుక ఈ వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలవుతున్నాయి, ఎప్పటితో ముగుస్తున్నాయి, ఉద్యాపన ఎప్పుడు చేసుకోవాలి, కలశ స్థాపన ఎప్పుడు చేయాలి, ఏ నైవేద్యాలు పెట్టుకోవాలి, సాత్వికంగా ఎలా పూజ చేసుకోవాలి, వారాహి అమ్మవారి యొక్క నామాలు, స్తోత్రాలు ఏమి మనం పఠించాలి, అమ్మవారికి పూజ చేసే టైంలో మనం ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను. మొదటిసారి ఎవరైతే మన ఛానల్ని చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసేటువంటి ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది. మీరు పెట్టేటువంటి ఒక కామెంట్ నాకు బూస్టప్ గా అనిపిస్తుంది. మీరు షేర్ చేస్తే ఈ మంచి ఇన్ఫర్మేషన్ ని, అమ్మవారి యొక్క ఈ వివరాలు ఉన్నటువంటి ఈ వీడియోని మరొకరికి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మీరు పంపించినప్పుడు వాళ్ళు కూడా ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది కూడా ఒక సేవే. మనం అమ్మవారి యొక్క విషయాలను, అమ్మవారి యొక్క సమాచారాన్ని, అమ్మవారి నవరాత్రులకు సంబంధించినటువంటి వీడియోని మరొకరికి పంపించాము అనుకోండి, మరొకరికి షేర్ చేసాము అనుకోండి, వాళ్ళు తెలుసుకుంటారు. అది కూడా అమ్మవారి యొక్క సేవగానే భావించండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు సింపుల్ గా తెలియజేస్తాను. వీడియోని లెంత్ అయితే నేను చెయ్యను. చాలా సింపుల్ గా మీరు ఏమేమి చెయ్యాలి అనేది వెంటనే మీకు నేను తెలియజేసేస్తాను. మనకి ముఖ్యంగా శ్రీ విద్యా సాంప్రదాయంలో 4 ముఖ్యమైనటువంటి నవరాత్రులు ఉన్నాయి. అందులో ఆషాఢంలో వచ్చేటువంటి నవరాత్రి ఒకటి. ఈ నవరాత్రులనే వారాహి నవరాత్రులు అని అంటాము. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే భక్తులకు అమ్మ కరుణించడంలో మొదటి స్థానంలో ఉంటుంది అని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు. అమ్మవారి యొక్క భక్తులు నమ్ముతూ ఉంటారు. అయితే 2025వ సంవత్సరంలో జూన్ నెలలో మనకి వారాహి నవరాత్రులు రాబోతున్నాయి. అంటే ఈ నెల జూన్ 26న గురువారం రోజున మనకి వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి. జూలై 4వ తారీఖున నవమి రోజుతో, శుక్రవారంతో మనకి నవరాత్రులు ముగుస్తున్నాయి. తరువాత రోజు శనివారం నాడు దశమి ఉంటుంది. ఉదయం పూజ చేసుకొని సాయంత్రం ఉద్యాపన చెప్పుకోవాలి. కలశ స్థాపన సమయం ఎప్పుడు అంటే జూన్ 26వ తారీఖున తెల్లవారుజామున 5:30 మనం చేసుకోవాలి. ఒకవేళ ఆ సమయంలో కుదరని వారు 6 గంటల నుంచి 7 గంటల లోపు మనం కలశ స్థాపన చేసుకోవచ్చు. జూన్ 26వ తారీఖున మనం కలశ స్థాపన చేసుకోవాలి. ప్రత్యేకించి గుప్త నవరాత్రులలో పంచమి రోజు చాలా చాలా విశేషమైనటువంటి రోజు. అది మనకి ఎప్పుడు వస్తుంది అంటే 30వ తారీఖున సోమవారం రోజున వస్తుంది. ఆ రోజున అమ్మవారికి కంద దీపారాధన చేసుకోవడము, పసుపు కొమ్ములతో ఆరాధన చేసుకోవడము, కుంకుమ పూజ చేసుకోవడము చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ నవరాత్రులు చెయ్యలేని వారు కూడా ఈ పంచమి రోజున అమ్మని ఆరాధిస్తే సంపూర్ణమైనటువంటి అనుగ్రహం, అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు మనం పొందవచ్చు. ఏ పూజ అయినా సరే మనం మొదట విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. ఏ పూజ చేస్తున్నా కూడా మనం సంకల్పం, అలాగే కోరిక విఘ్నేశ్వరునికి చెప్పుకోవాలి. మొదట విఘ్నేశ్వరుణ్ణి మనం పూజించి తరువాత నవరాత్రుల దీక్ష మనం చేసుకోవాలి. ఈ నవరాత్రులకి ఏ ఆటంకం రాకుండా చూసుకోమని ఆ విఘ్నేశ్వరుడికి చెప్పుకోవాలి. తరువాత అమ్మ పరివారాన్ని మొత్తాన్ని తలుచుకొని నవరాత్రుల దీక్ష అనేది మనం ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే ఈ నవరాత్రులు 9 రోజులు కూడా మనం పూజ భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. మనం ఈ 9 రోజులు చదువుకోవలసినటువంటి నామాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. వారాహీదేవి ద్వాదశ నామాలు మనం ఈ 9 రోజులు కూడా రోజు 9 సార్లు చదువుకుంటే చాలా మంచిది. అలాగే వారాహి అమ్మవారి కవచం చాలా శక్తివంతమైనది. మనం రాత్రి సమయంలో పూజ చేసేటప్పుడు ఈ వారాహి కవచాన్ని చదువుకోవడం ఇంకా ఇంకా విశేషమైనటువంటి ఫలితాలను కలిగిస్తుంది. అలాగే వారాహి అమ్మవారి అష్టోత్తర నామాలు 108 నామాలు ఉంటాయి. ఆ అష్టోత్తర నామాలతో మనం కుంకుమ పూజ చేయడం కూడా చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ 9 రోజులు కూడా కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా చదవడానికి ప్రయత్నించండి. ఒక్కసారైనా కూడా వీలైనంత వరకు అమ్మవారి యొక్క నామస్మరణ ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక నైవేద్యాలు
నైవేద్యం విషయానికి వస్తే బెల్లం పానకం, దానిమ్మ గింజలు, తీపి దుంపలు అంటే ఎర్రని దుంపలు ఉంటాయి కదా అవి, బీట్రూట్, క్యారెట్, శనగకాయలు ఇటువంటివి అంటే భూమిలో పండినటువంటి వాటిని తీసి చక్కగా కడిగేసి అమ్మవారికి నివేదన చెయ్యవచ్చు, ఉడకబెట్టి నివేదన చెయ్యవచ్చు. అవి మళ్ళీ ఇంట్లో ప్రసాదంగా మనం తీసుకోవచ్చు. అమ్మవారికి ఏ పుష్పాలను మనం సమర్పించాలి అనేది తెలుసుకుందాం. ఎరుపు రంగు పుష్పాలు, తెల్లని సువాసన వచ్చేటువంటి పుష్పాలు అంటే అమ్మవారికి చాలా ప్రీతి. మీరు ఆ పుష్పాలను సమర్పించండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వారాహి అమ్మని సంతోషంగా ఇంట్లో సాత్వికంగా పూజ చేసుకోవచ్చా చేసుకోకూడదా అని భయపడుతూ ఉంటారు. నండూరి శ్రీనివాస్ గారు మనకి ప్రతి సంవత్సరం కూడా వారాహి నవరాత్రులు వచ్చే ముందే మనకు ఆయన ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తూ ఉంటారు. పూజ ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్తూ ఉంటారు. సాత్వికంగా అమ్మవారిని చక్కగా మనం పూజ చేసుకోవచ్చు. నేను కూడా చేస్తూ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఎటువంటి భయాలు, ఎటువంటి ఆందోళనలు మీరు పెట్టుకోకుండా పూజ అనేది నమ్మకంతో, శ్రద్ధతో, భక్తితో అమ్మ పైన నమ్మకం ఉంచి ప్రేమతో చేయండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే నవరాత్రులు ఇంట్లో నిత్య పూజలా కూడా చేసుకోవచ్చు. అంటే ఉదయం సాయంత్రం స్నానం చేసి దీపారాధన చేసుకొని అమ్మవారి యొక్క నామాలు, స్తోత్రాలు చదువుకుంటూ మనం పూజ చేసుకోవచ్చు. అయితే నియమాల విషయానికి వస్తే బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి. మాంసాహారం అనేది తినకూడదు. 2 పూట్ల స్నానం అనేది చేయాలి. ఉతికినటువంటి బట్టలను ధరించాలి. అలాగే నిష్ఠగా మనం పూజ చేసుకోవాలి. కలశ స్థాపన, అఖండ జ్యోతి పెట్టుకొని కంపల్సరిగా ఈ నవరాత్రులు చేసుకోవాలా అని అనుకుంటూ ఉంటారు కదా. కంపల్సరీ అయితే కాదండి. కలశారాధన మేము చేసుకుంటాము, అఖండ జ్యోతి పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటాము అని మీకు నమ్మకం ఉంటే, మీరు జాగ్రత్తగా చూసుకోగలము అనుకున్నట్లయితే పెట్టుకోండి. లేదు అనుకుంటే ఉదయం సాయంత్రం స్నానం చేసి అమ్మవారి ముందు దీపారాధన చేసి స్తోత్రాలు చదువుకోండి. ఈ నైవేద్యాలలో ఏదో ఒకటి పెట్టండి. మీకు సాత్వికంగా పూజ చేసుకోండి. బ్రహ్మచర్యం పాటించండి. మాంసాహారం లాంటివి తినొద్దు, ఇంట్లో వండొద్దు. మీరు కింద పడుకోవడానికి ప్రయత్నించండి. అది మీ ఆరోగ్యం చూసుకొని, తప్పదు మేము పడుకోలేము, మా ఆరోగ్యం సహకరించదు అనుకున్నట్లయితే మీరు ఏదైనా వేసుకొని పడుకోండి. తక్కువ మాట్లాడండి. అమ్మవారి నామాన్ని ఎక్కువ స్మరించుకోండి. ఎక్కువ తినడము, ఎక్కువ నిద్రపోవడం లాంటివి చెయ్యకూడదు. మీకు సింపుల్ గా అర్థం అవ్వడానికి మాత్రమే నేను చక్కగా పాయింట్ వైజ్ గా చెప్పేశాను. మీకు అర్థమైంది అని అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి. నెక్స్ట్ వీడియో కూడా నేను చేస్తాను. మీకు సాత్వికంగా ఇంట్లో వారాహి నవరాత్రులు చేసుకునే విధానం కోసం మీకు నియమాలు, ఈ స్తోత్రాలు, పూజ అది చెప్పాను అనమాట. కలశస్థాపన అలాగే అఖండ దీపం లేకుండా అమ్మవారి చిత్రపటం ఉంటే పెట్టుకొని చేసుకోండి. ఒకవేళ వారాహి అమ్మవారి చిత్రపటం మా దగ్గర లేదు అనుకున్నట్లయితే దుర్గా అమ్మవారి చిత్రపటం పెట్టుకోవచ్చు, లలిత అమ్మవారిది పెట్టుకోవచ్చు, లక్ష్మీదేవిది కూడా పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారి రూపాలే కాబట్టి మీరు పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందండి. మీకు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం మీతో పాటు నాకు కూడా కలగాలని, మీకు కలగాలని కోరుకుంటూ మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో, మరొక మంచి టెంపుల్ సిరీస్ లో టెంపుల్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున. నమస్కారం.